దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో అప్పగించే బాధ్యత అనేటువంటిది మనం అప్పగించి దాన్ని మనం నమ్మకముగా చేయాలి. మనం నమ్మకముగా ఉండాలి, సంఘాలకు నమ్మకముగా ఉండాలి, కుటుంబంలో నమ్మకముగా ఉండాలి, మనం పనిచేసే కాడ నమ్మకముగా ఉండాలి. కనుక నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకత్వాన్ని బట్టి ఏమంటాడంటే ఇతడు చాలా చక్కగా మరి నమ్మకముగా ఉన్నాడు. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి పని చేసేటువంటి వారు ఏదన్నా కార్యక్రమాలు వారు చేసుకున్నప్పుడు వారిని పిలిచినప్పుడు వారు సాక్ష్యం ఇస్తారు. ఇతడు నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి చాలా నమ్మకముగా ఉన్నాడు, నమ్మకముగా పనిచేసాడని వారు సాక్ష్యం ఇస్తాడు. వాళ్ళ నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకం ఉన్నావు కనుక నీకు ఇక్కడ కాదు పరలోకంలో నీకు ఒక బహుమానం నేను ఇస్తాను. అక్కడ నీకు ఇచ్చే బహుమానం, అక్కడ ఒక బహుమానం నీకు ఇస్తాను. అలాగే యజమాని యొక్క సంతోషంలో నీవు పాలు పంపులు పొందుతూ ఉంటావు.